ఏక మనసు అయిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఏ క్రికెట్ మ్యాచ్ వస్తే వాళ్ళు అంటారు, భోజనం కూడా ఇక్కడికే తీసుకురా, చూస్తూ తింటాను, చూస్తూ తింటాను. తీరా తీసుకొచ్చారు, వాడు దాన్ని చూస్తూ, భోజనం ఏంటో చూడ్డాడు, దాన్ని చూస్తుంటాడు. ఈ లోపల కుక్క తినేస్తాడు. అంటే దాంతో ఏమైపోయాడు? ఏక మనసు. ఈరోజు వినాల్సిన దాన్ని అశ్రద్ధగా వింటున్నారు, వినకూడని వాటిని శ్రద్ధగా వింటున్నారు. అందుకనే విశ్వాస జీవితంలో ఎదుగుదల లేదు. మందిరానికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళాడు, స్కూలుకి వెళ్ళాడు, అక్కడ టీచర్ చెప్పే లెసన్ ఎలా వినాలి? వినకపోతే వాడి ప్రోగ్రెస్ సరిగ్గా ఉండదు. విన్నోడి ప్రోగ్రెస్ మంచిగా ఉంటుంది. అలాగే ఈ వాక్యము శ్రద్ధగా వింటే నీ భక్తి ప్రోగ్రెస్ బాగుంటుంది. దేవుడికి స్తోత్రాలు. ఈ వాక్యము శ్రద్ధగా వినకపోతే నీ భక్తి ప్రోగ్రెస్ ప్రజల్లో సరిగ్గా ఉండదు. వాక్యము శ్రద్ధగా వినాలి. వాక్యం విన్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? వినక ముందు నీ ఇష్టం, విన్నాక నీ ఇష్టం కుదరదు. దేవుడికి స్తోత్రాలు. వినక ముందు నీ ఇష్టం, వినక ముందు నీ మనసుకు నచ్చింది చేస్తావు, వినక ముందు మనుషులకు నచ్చింది చేస్తావు, వినక ముందు శరీరానికి నచ్చింది చేస్తావు. విన్న తర్వాత మనసుకు నచ్చింది పక్కన పెట్టాలి, మనుషులకు నచ్చింది పక్కన పెట్టాలి, శరీరానికి నచ్చింది పక్కన పెట్టాలి. విన్న తర్వాత ఆయనకు నచ్చింది మాత్రమే చేయాలి, అది ఎంత కష్టమైనదైనా. వెనక ముందు నీ శరీరం చెప్పిందే చేసి, వెనక ముందు మనుషులు చెప్పిందే చేసి, ఎన్నాక కూడా అదే చేస్తే నీకు ఇంకా మార్పు రాలేదు. దేవుడికి స్తోత్రాలు. వెనక ముందు నీ ఇష్టం, విన్నాక ఆయన ఇష్టం. వెనక ముందు నీ ఇష్టం, విన్న తర్వాత నీ ఇష్టాలు ఇంకా కుదరదు. విన్న తర్వాత ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయాలి. అలా ఎవరు చేస్తారో వారు చూస్తారు అద్భుతాలు. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు ఎలా ఉన్నారంటే వెనక ముందు ఏం చేస్తున్నారు, విన్నాక కూడా అయ్యే చేస్తున్నారు. వాళ్ళు మీరు చేస్తున్నారు లేదా చెక్ చేస్తారు అన్నట్టే. దేవుడు 7 దినాలు చేశాడు. మంచి అన్నాడా చెడ్డే అన్నాడా? అందరూ చెప్పాలి. మంచి అన్నులు చేయొద్దండి, డౌట్ ఏం లేదు. మంచిగా చెయ్యొద్దండి, ఎత్తాలి. మరి చెయ్యొత్తమన్నప్పుడు ఎత్తాలి. మంచిగా కదా, మంచిగా, అన్నీ మంచియే. ఇప్పుడు ఈ చెయ్యెత్తిన వాళ్ళు మరి మంచి అని మంగళవారం మీ అమ్మాయిని ఎందుకు పంపనంటున్నా? చెయ్యొద్దు కదా మంచి అని. మళ్ళీ ఏం చేసేదాన్ని? మళ్ళీ ఏం చేసావు? చెడ్డది చేస్తున్నా. మంచి అని చెప్పావు, మంచి అని చెప్పావు, శుక్రవారం డబ్బులు అంట. మంచి అని చెప్పావు, అమావాస్య పెళ్లి చేయనంట. మంచి అని చెప్పావు, పౌర్ణమి వెళ్ళిపోయాకంట. మంచి అన్నప్పుడు మళ్ళా అంటే నువ్వు విన్నావు కానీ మళ్ళీ నీ ఇష్టమే చేస్తున్నావు, ఆయన ఇష్టం చేయట్లే. దేవుడికి స్తోత్రాలు. మళ్ళీ నీ ఇష్టమే చేస్తున్నావు, ఆయన ఇష్టం నువ్వు చేయట్లా. ఆయన ఇష్టం చేయాలి. వెనక ముందు నీ ఇష్టం, విన్నాక ఆయన ఇష్టం. విన్నాక కూడా నా ఇష్టమే అంటే కుదరదు. ఇంకా
పని అవ్వదు నీకేమి. దేవుడికి స్తోత్రాలు. విన్న తర్వాత ఆయనకు ఇష్టమైంది మనము చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ మంచి రోజులు చూసుకోరని అనుకుంటున్నాను నేను. చూసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఏదన్నా దీవెన కావాలి చేయొద్దండి అంటే టక్కమని తెద్దారు. దేవుడి ఇష్టం. చేసిందాన్ని ఒప్పుకోమంట మాత్రం ఒప్పుకోరు. ఆ ఒప్పుకోకపోవడమే మనకు పనులు అవ్వట్లేదు. దేవుడికి స్తోత్రాలు. ఒప్పుకుంటే పని అయిపోద్ది, ఒప్పుకుంటే పని అవుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా దగ్గరికి మా బిలీవర్స్ వస్తారు. అయ్యారు ఎక్కడ దొరకట్లేదు, మా ఓడికి పెళ్ళి ఎప్పుడు చేస్తారంటారు. రే డైరీ తీసుకురా అంటాను. ఆ డైరీలో పలానా డేట్ ఖాళీ ఉంది పెట్టించుకో అంటాను. ఆడ వెళ్ళి చూస్తే అమావాస్య ఉంటుంది. మళ్ళీ నా దగ్గరికి రాడు. అమావాస్య రోజే చేసేస్తాను నేను. వాళ్ళు చక్కగా ఉన్నారు. ఈ చూసుకున్న వాళ్ళు కొంతమంది ఇడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఆయనకి ఇష్టమైంది చేయాలి, ఆయనకి ఇష్టమైంది చేయాలి. పౌలు ఎంత బాధపడ్డాడంటే ప్రభువుని నమ్ముకొని కూడా ఈ పాటిస్తూ ఉంటే 4 గలతీ పత్రిక 8వ వచనం, ఆ కాలం ముందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై ఉండి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారైన పిదపు కూడా నిష్ప్రయోజనమైన బలహీనమైన మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా మునపటి వలె వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములు మాసములు ఉత్సాహకాలాలు సంవత్సరములను ఆచరించుచున్నారు. చూడండి, ఇది బాగా గమనించండి. చదవడం కాదు, గ్రహించాలి. అది దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ అన్నాడు, మీరు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు నిజమునకు దేవుళ్ళు కాని వారినే దేవుళ్ళని పూజించారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారైన పిదప కూడా నిష్ప్రయోజనమైన బలహీనమైన మూల పాఠముల తట్టు తిరగనేలా మునుపటి వలె వాటికి దాసులై ఉండగోరనేలా మీరు ఆయన్ని నమ్ముకోక ముందు దినములు పాటించారు, మాసాలు పాటించారు, ఉత్సాహకాలాలు పాటించారు, మంచి సంవత్సరమా కాదని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన్ని నమ్ముకున్నాక కూడా, ఆయన్ని ఎరిగి ఉన్నాక కూడా అవి మళ్ళీ పాటిస్తున్నారు. మీ కొరకు నేను పడిన ప్రయాసమంతా వ్యర్థమైపోతుందన్నాడు. వ్యర్థమైపోతుందన్నారు. ఇప్పుడు చాలామంది వీటిల్లో ఇంచుమించు అన్ని సంఘాల్లో దేవుడు నమ్ముకున్నారు, కానీ ఈ కట్లలోనే ఉన్నారు. ఈ ఆచారం అనే ఈ కట్లు, ఈ ఆచారం అనే కట్లలో బంధించబడి ఉండిపోతున్నారు. ఈ మీటింగ్స్లో ఆ కట్లు తెగిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. ఆచారం అనే కట్ల నుంచి నువ్వు బయటికి రావాలి. చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను ఎవరైనా వచ్చి తాళ్ళుతో కట్టేశారు. కట్టేసినప్పుడు ఒక 5 సంవత్సరాల కుర్రోడు నేను కట్టేసి ఉన్నాను కదా అని వాడు కర్రట్టుకొని వచ్చి నన్ను కొట్టేస్తున్నాడు. నేను వాడిని కొట్టగలను, కానీ దేంట్లో ఉన్నాను? నేను దేంట్లో ఉన్నాను? కట్టల్లో ఉన్నాను. వాడిని నేను కొట్టలేను. వాడు నాకన్నా చిన్నోడే, వాడు నాకన్నా బలం లేనుడే. నేను వాడిని కొట్టాలంటే కట్లు తెగాలి. అలాగే ఇప్పుడు సాతానుడు నీవు కూడా కట్లలో ఉంటే, నీవు కూడా ఈ ఆచారం అనే కట్లలో, ఈ శరీర క్రియలనే కట్లలో నీవు బంధించబడి ఉంటే, బంధించబడి ఉన్నంత కాలము
వాడు నిన్ను కొడుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. బంధించబడి ఉన్నంత కాలము వాడితో దెబ్బలు తిన్నదే నీ పని, వాడితో దెబ్బలు తిన్నదే. ఇప్పుడు వాడిని కొట్టాలి అంటే నీ కట్లు తెగాలి. సంసోను కట్లు తెగకపోతే ఫిలిష్తీయులు అతన్ని చంపేసి ఉండేవారు. కట్లు తెగినప్పుడు శత్రువుని కొట్టగలిగే ఫ్రీ అయ్యాడు, ఇప్పుడు కొట్టగలడు. మీరు కూడా ఈ కట్లు తెగితే అప్పుడు వాడిని కొట్టడం ప్రారంభిస్తారు. ఈ కట్లలో ఉంటే వాడు మిమ్మల్ని కొట్టడం ప్రారంభిస్తాడు. వాడిని మనం కొట్టాలంటే ముందు మనము కట్ల నుంచి బయటికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు అయినప్పటికీ ఇలాంటి లోపాలు ఈ కూటాల్లో చెప్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. విశ్వాసులమే కానీ కొన్ని లోపాలు కలిగి ఉన్నాం. ఆ లోపాలను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నీ వాక్యం విన్నాక నా కొరకే చెప్పాడు నేనే చేస్తున్నాను అని అనుకుని బుర్రొప్పుకొని వెళ్ళిపోవడం కాదు. దాన్ని లాస్ట్ ప్రేయర్లో ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు విడుదల అయిపోతుంది. అప్పుడు దాకా ఆడితో దెబ్బలు తిన్న నువ్వు ఇప్పుడు ఏమైపోతావు? నువ్వు కట్ల నుంచి బయటకు వస్తావు. ఏమంటావు తెలుసా? రారా ఇప్పుడు చూసుకుందాం. రారా ఇప్పుడు చూసుకుందాం. మొన్నటి దాకా కట్టులో ఉన్నాను కొట్టా, ఇప్పుడు రా నేను కొడతాను నిన్ను. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆ కట్ల నుంచి మనం బయటికి రావాలి. వస్తేనే సంసోను కట్లు తెక్కపోతే కొట్టవాడా పిలుస్తులే తెగిని. కాబట్టి శత్రువుని పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కొడిచాడు అనమాట. చచ్చారు. కాబట్టి ఈ కట్లలోంచి మీటింగ్స్లో బయటపడాలి. ఆ కట్లలో ఉన్నంతకాలం వాడు నిన్ను కొడుతూనే ఉంటాడని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఏం పాటించకూడదు? దినాలు, మాసాలు, సంవత్సరాలు, ఉత్సాహకాలాలు. నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటారు, అయ్యారు ఈ జ్ఞాపకార్థ కూటం 8వ రోజు ఎట్టండి అంటాడు. లేకపోతే 11 ఎవరు నేర్పాడు నీకు? బైబిల్ ఏమంటుంది? దినాలు చూడకూడదు, మాసాలు చూడకూడదు, ఉత్సాహకాలాలు చూడకూడదు. నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయో అప్పుడు పెట్టించుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. అంతేగాని రోజులు చూడకూడదు. ఏం చూడకూడదు? రోజులు చూడకూడదు. మేము కానీ వీక్గా ఉంటే మీరు మాకు కూడా నేర్పేస్తారు. దేవుడికి ఇష్టం. ఎందుకంటే ఖచ్చితంగా 11 రోజు అంటే పాస్టర్ గారు. కాబట్టి 11వ రోజుకి అనేది కాదు, కానీ నీకు అన్నీ ఎప్పుడు సర్దుబాటు అవుతాయి అప్పుడు పెట్టుకోవచ్చు. దీనికి రోజులు చూడాలనేది అదొక పితృపారంపర్య ఆచారము తప్ప అలా చూడమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మా ఊళ్ళో ఎవరన్నా వస్తే ఒరే నీకు డబ్బులు అన్నీ సర్దుబాటు అయినప్పుడు చెప్పు, ఆ రోజు ఎట్టేస్తానంటాను నేను. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. కొంతమంది వస్తారు. మొన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యారు అవతలోళ్ళు ఆదివారం ఎట్టిసారు పెళ్ళి అన్నాడు. పెళ్ళి అంటే నేను ఆదివారం గుడి ఉంటుంది కదరా, ఆదివారం పెళ్ళి ఏంటరా అంటే, అయితే మళ్ళీ చెప్తాను వాళ్ళకి అన్నాడు. అప్పుడు నా ఖాళీ డేట్ చెప్పితే అప్పుడు పెట్టుకున్నాడు పెళ్ళి. కొంతమంది ముందు అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? చీకటోడి దగ్గరికి. ఎవరికి? చీకటోడి దగ్గరికి వెళ్ళి ముందు అక్కడ చూపించుకొని అక్కడ ముహూర్తం పెట్టించుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మీరు ఈరోజే చేయాలి అంటారు. అది ఆరాధన జరిగే రోజైనా కూడా మీరు ఈరోజే చేయాలి అంటే, దేవుడు పిలిచిన సేవకుడు ఏమంటాడంటే, నేను అలాంటివి చేయనమ్మా అంటాడు. చేయనంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా?
పక్కన పిలవని సేవకుడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటరికి ఆడిని అడుగుతారు, మా అయ్యగారు చేయనన్నాడా, గుడి ఆపేసైనా మీ పెళ్లి చేసేస్తానా, వచ్చేవారం నుంచి మా చర్చికి వచ్చాడు అంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఏమంటాడు? వచ్చేవారం నుంచి. ఎందుకంటే అతను వెళ్ళడం, వీళ్ళని వెళ్ళవడం. దేవుడికి స్తోత్రాలు. గుర్తుపెట్టుకోనండి, మీరు ఎప్పుడు కూడా మీరు డేట్ పెట్టకూడదు, దేవుడు సేవకుల్లోంచి డేట్ పెట్టాలి. అది ఆశీర్వాదం మీకు. దేవుడికి స్తోత్రాలు. అంతేగాని మీరెవరో మీ చుట్టాలు చెప్పారని, వాళ్ళు చెప్పారని, ఈ ముహూర్తం మంచిది అని అలాంటివి చేశారా? మీరు దేవుడు వాక్కు విన్నారు కానీ ఆయన దృష్టికి న్యాయమైంది మీరు చేయట్లేదు. ఆయన దృష్టికి న్యాయమైంది ఏంటి అంటే, ఆయన వినాలి ఒకటి, ఆ విన్న తర్వాత ఇంకా నీ ఇష్టం పక్కన పెట్టాలి. నువ్వు చేసేది ఆయనకి ఇష్టమా కాదా అనేది నువ్వు చూసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది ఇబ్బంది పెట్టేస్తారు పాస్టర్ గారిని. చేస్తావా చెయ్యవా, చేస్తావా చెయ్యవా, చేయకపోతే ఏం చేస్తావు? మా వెనకాల 5 వచ్చారు తెలుసా గుడికి, వాళ్ళ 5 అక్కెళ్ళిపోతాను నేను. ఏమంటది? ఇలాంటి బెదిరించేవాళ్ళు యేసయ్య ఏమన్నాడు తెలుసా? దూషించేవాడిని బదులు దూషించొద్దు అన్నాడు. ఎవరిని అసలు బెదిరించొద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఇన్నాళ్ళు పాస్టర్ గారు వస్తున్నాడంటే రాజులు వణికిపోయేవాళ్ళు. ఇన్నాళ్ళు పాస్టర్ గారు వస్తున్నారంటే గ్రామ పెద్దలు వణికిపోయేవారు. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? విశ్వాసం వస్తుందంటే పాస్టర్ గారు వణికిపోతున్నారు. ఎంతో ఇచ్చేస్తున్నారు వీళ్ళు. దేవుడికి ఈ దినాలు రివర్స్ అయిపోయింది. కొంతమంది పాస్టర్ గారిని కూడా వణికించే వాళ్ళు ఉన్నారు. మీరు మంచోళ్ళు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మీకు ఎప్పుడు కూడా సేవకుల్లోంచే దేవుడు, రాజులకైనా ఎవరిలోంచి సెలవు ఇచ్చేవాడు? సేవకుల్లోంచే. మీకు ఏదైనా సేవకుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే దేవుడు ఆయనలోంచి నీకు చెప్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నా. నీ దేవుడైన యెహోవా వాక్కు చెప్పాలి. సీరియల్ వాక్కు కొంచెం అశ్రద్ధగా అంటామండి, కొద్దిగా ఇదే శ్రద్ధగా అనేలా ఉండకూడదు. అది అసలు వినకూడదు. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఎందుకు అంత శ్రద్ధగా వినాలంటే, అస్సలు విశ్వాసం స్టార్ట్ ఎక్కడంటే వినుట ద్వారానే. అంటే నీకు విశ్వాసం పెరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వినటం దగ్గర నుంచే. 12 సంవత్సరాల రక్తస్రావణ వ్యాధి కలిగిన స్త్రీ వినుట ద్వారా విశ్వాసం వచ్చి 12 సంవత్సరాల జబ్బు పారిపోయింది ఆవిడికి. వినటం ద్వారా ఏమొచ్చింది? విశ్వాసము వచ్చింది. శతాధిపతి దగ్గర సైనికుడు 7వ అధ్యాయములో 3వ వచనములో లూకాసు వార్తలో సావటానికి సిద్ధమయ్యాడు. అయితే యేసును గురించి విన్నాడు. అతనికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. కాబట్టి ఎందుకు శ్రద్ధగా వినాలంటే విశ్వాసం రావాలి. ఎందుకు విశ్వాసం రావాలంటే విశ్వాసము రాకుండా విడుదల కలగదు. దేవుడికి స్తోత్రాలు. విశ్వాసము రాకుండా విడుదల కలగదు. విశ్వాసము రావాలంటే ఈ వాక్కు శ్రద్ధగా వినాలి. నేను ఇలా కొన్ని చోట్ల చెప్తున్నప్పుడు, శ్రద్ధగా వింటున్నప్పుడు చెయ్యకనే దురాత్మలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వాక్యము శ్రద్ధగా వింటే దెయ్యాలను వెళ్ళగొట్టేది వాక్యమే, రోగులను స్వస్థపరిచేది వాక్యమే, ప్రజలు బ్రతుకులు మార్చేది వాక్యమే. ఈ వాక్యము శ్రద్ధగా వింటే ఆ మార్పులు నీలో కలుగుతాయని మీకు
మనవి చేస్తూ ఉన్నాను. అసలు ఈ వాక్యం మనసులో చేర్చుకుంటే నీ మీద చెయ్యి కూడా వేయాల్సిన వల్లే, మొత్తం అదే చేస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఆ వాక్యం చూడండి, ఒక కడుపు నొప్పి వచ్చింది, చేతికి ఇంజెక్షన్ చేసుకున్నారు, ఆ సూది తీసాడు, అక్కడ కన్నం ఉంటుందా? ఉండదా? కానీ మందు ఏం చేస్తుంది? అక్కడే ఉంటుందా? బాడీ అంతా, నర్వ్ సిస్టమ్ అంతా ప్రయాణం చేస్తుంది. అలాగే దేవుడు వాక్యం కూడా నీ హృదయం అనే ఒక పాయింట్లో చేరితే ఆ హృదయములోకి వెళ్ళిన వాక్యము కీలల్లో, మూలుగుల్లో, తలంపుల్లో, ప్రాణాత్మల్లో ప్రయాణము చేస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు సూదిలోనే మందు ఉండిపోయింది అనుకోండి, ఇటు జబ్బు తగ్గుద్దా? మందు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి, లేకపోతే దాని పని అది చేయలేదు. వాక్యం కూడా లోపలికి వెళ్ళకపోతే దాని పని అది చేయలేదు. ఇప్పుడు లోపలికి ఇంజెక్షన్ ఎవరు ఎక్కించుకోవాలి? ఇప్పుడు బాధ ఉన్నోడు ఖచ్చితంగా బాధ అయినా పొడిపించుకోవాలి. పొడిపించుకుంటే ఆ సిస్టమ్ అంతట్లో తిరిగి అది ఏ పని మీద వెళ్ళిందో ఆ పని చేస్తుంది. అలాగే వాక్యం కూడా నీ హృదయంలో చేర్చుకుంటే ఆ హృదయంలోకి వెళ్ళిన వాక్యం మూలుగుల్లో, కీలల్లో, ప్రాణాత్మల్లో ప్రయాణము చేసుకుంటూ వెళ్తుంది. అది ఎక్కడ ప్రయాణం చేస్తుందో అది పవిత్రమైపోతుంది. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు మీరు కానీ వాక్యం లోపల ఎక్కించుకుంటే, అదే ఇంజెక్షన్ మందు ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుంటే ఈ లోపలికి వెళ్ళినటువంటి వాక్యము మొత్తం నీ సిస్టమ్ అంతట్లో ప్రయాణం చేస్తుంది. ఈ వాక్యంగా నీ సిస్టమ్ అంతట్లో ప్రయాణం చేస్తే ముడుకులు నొప్పులని బాధపడుతున్నావు, నడువు నొప్పి బాధపడుతున్నావు, కిడ్నీలో రాళ్ళని బాధపడుతున్నావు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని బాధపడుతున్నావు. ఈ వాక్యము నీలో ప్రయాణము చేస్తే మొత్తం క్లాట్లన్నీ కరిగిపోతాయి. కాళ్ళు ఏ డాక్టర్ తగ్గించలేని వ్యాధులన్నీ లోపల ప్రయాణం చేయాలి. 4 ఇడ్లీ ఆకలేస్తుందని కొనుక్కున్నా, బల మీద పెట్టుకుంటే ఆకలి తీరద్దా? బలానికి టానిక్ కొనుక్కున్నా, ఏ సోత్తే తీరద్దా? బలం వస్తుందా? వాక్యం బైబిల్లో ఉంటే నీకు ఉపయోగం లేదు, పాస్టర్ గారిలో ఉంటే నీకు ఉపయోగం లేదు, నీ లోపలికి వస్తే ఉపయోగం. దేవుడికి స్తోత్రాలు. ఎక్కడికి రావాలి? అది నీ లోపలికి రావాలి. అప్పుడు దాని పని అది చేస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇది కానీ లోపలికి వస్తే డాక్టర్లు తగ్గించలేని జబ్బులన్నీ తగ్గిపోతాయి లోపలికి వస్తే. మనం ఏంటంటే సీరియల్ లోపల తోసేస్తున్నాం, అయి లోపల తోసేస్తున్నాం, అసలు తోయాల్సిందని పక్కనెట్టేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం మీ అయ్యగారిలాగే ఉపవాస ప్రార్థనలు పెట్టారు ఒక దగ్గర. 2 రోజులు పెట్టాడు ఆయన. అందులో 2 అక్కలు తిట్టుకుంటున్నారంట అయ్యగారిని. ఏంటి పేదనెట్టినందుకు ఎందుకు తిడుతున్నారంటే, మన అయ్యగారికి ఏం పని ఉండదో, ఎప్పుడు పడితే అప్పుడు ఎట్టేస్తాడు కోటాలు, వాళ్ళకి నచ్చిన సీరియల్ ఆ రోజు వచ్చినాయి అంట 2 రోజులు. అంటే వాళ్ళ సీరియల్ కోసం పాస్టర్ గారు ఏమాపేలు ఇప్పుడు కోటాన్ని ఆపేమని వాళ్ళు అన్నారు. ఈ లోపల ఒక అక్క అందంట, పాస్టర్ గారు ఏమనుకున్నా పర్లే, నేను మాత్రం సీరియలే చూస్తానని ఫిక్స్ అయిపోయిందంట. ఈ లోపల ఇంకొక అక్క అందంట, నాకు కూడా వెళ్ళలేసేలే, కానీ ఆదివారం కానీ తిడతాడేమని భయం వేస్తుంది నాకు, కాబట్టి అందుకు వెళ్తానందంట. అందుకు మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా భయం వేస్తుందని? కానీ దేవుడికి స్తోత్రాలు. తీరా ఏమైందంటే మొత్తానికి ఒక అక్క వచ్చింది, 2 రోజులు వాక్యం వినలా. మనిషి ఎక్కడుంది? మనసు మాత్రం ఎక్కడుంది? మనసు అక్కడే ఉండిపోయింది. ఎప్పుడు పాస్టర్ గారు ఆమెను చెప్తాడా అని చూస్తుంది. ఆమెను చెప్పగానే ఇంకా అయ్యగారితో ప్రార్థన చేయించుకోవట్లా, పీటీ ఉషా కన్నా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఇంటికి. 2 రోజులు అలాగ, 2వ రోజు కూడా వెళ్ళిపోయింది. వెళ్ళి అంటది, ఆ సీరియల్ చూసిన అక్కతో అంటది,
చెల్లె తలపోటు వచ్చేస్తుంది. ఏది వాక్యం విన్నందుకే తలపోటు వస్తుందంటే ఆ చూసిన అక్కంది, నువ్వేం బాధపడకు చెల్లె, నువ్వేం బాధపడకు, బొమ్మ చూపెట్టలేను కానీ డైలాగులన్నీ చెప్పేస్తానందంట. ఏమన్నా బొమ్మ చూపెట్టలేను కానీ మొత్తం మిస్ అవ్వకన్నా ఫీడ్ చేసాను, మొత్తం చెప్పేస్తాను కూర్చో అందంట. 2 రోజులు సీరియల్ ఒక్కటి మిస్ అవ్వకన్నా చెప్పిందంట. చెప్పాక ఈ అక్క అంటదంట, తలపోటు తగ్గిపోయి చెల్లె అందంట. ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ అక్క అందంట, చెల్లె నీకు సీరియల్ 2 రోజులది చెప్పాను కదా, అయ్యర్ ఏం చెప్పారో చెప్పు అన్నాను. ఏమన్నా అయ్యర్ ఏం చెప్పారో చెప్పంటే ఈ అక్క అందంట, మనిషి అక్కడ ఉన్నాను కానీ మనసు అంతా, అమ్మా మీ 2 ఇక్కడే ఉన్నాయా, మీది కూడా ఎక్కడైనా ఉందా? 2 ఇక్కడే ఉండాలి, లేకపోతే వెళ్దా. దేవుడికి స్తోత్రాలు. మనిషి ఇక్కడే ఉండాలి, మనసు ఇక్కడే ఉండాలి. నేను బైబిల్ చూస్తే నాకు ఏంటంటే, దేవుడంట మనిషి మారితే మనిషిలోకి రాడంట, మనసు మారితే మనిషిలోకి వస్తాడంట. దేవుడికి స్తోత్రాలు. మనిషి మారితే మనిషిలోకి ఏం మారాలి? మనస్సు మారాలి. ఈ మీటింగులో ఎవరు మనసు మారిపోద్దో ఈ యేసయ్య నీతో పాటు మీ ఇంటికి వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మనసు మారకపోతే నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోవాలి, ఒక్కడే వెళ్ళిపోవాలి, ఆయన రాడు నీతోటి. కాబట్టి మనిషి మారాలి. ఏదో పాట ఉంటుంది, మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇప్పుడు తిప్పి పాడదామా? మారని మనసు దేవుడికి ఇస్తే ఫలితాలు ఉండవు. మారితే ఇది పాడుకోండి, మారకపోతే అది పాడుకోండి. దేవుడి ఇష్టం. ఫలితాలు ఉండాలంటే ఏం చేయాలి? మనస్సు మారాలి. ఇశ్రాయేలీయులు మనసులు మారారంట, మనస్సులో దేవుడు వాక్యానికి చోటు ఇవ్వలేదంట. మనస్సులో చోటు ఇవ్వకపోతే మనసంతా కూడా పాడైపోయే చెడు కార్యాలతో నిండిపోయి ఉంటుంది. మనస్సులో చోటిస్తే ఆ వాక్యం మనస్సుని మారుస్తుంది. మనిషి మారితే నిన్ను చూసి జనం మారరు, మనస్సు మారిన వాడి ద్వారా ప్రజలు మారుతారు. ఎందుకంటే మనస్సు మారితే సాక్ష్యం ఉంటుంది, మనిషి మారితే సాక్ష్యం ఉండదు. మనస్సు మారిన వాళ్ళ ద్వారా దేవుడు రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి మనిషి మారాలి, మనస్సు. అందుకే ఈ కూటాలు మారటానికి, ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ ఉపవాస ప్రార్థనలు, దాని కొరకు కొన్ని విషయాలు మేము ముందు పెడతాం. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి, చాలా పండుగలు ఉన్నాయి. కానీ ఏ పండగకి కూడా ఈ ఉపవాసానికి ఉన్న వాగ్దానం లేదు. ఈ ఉపవాస పండగకి ఇచ్చిన వాగ్దానం ఏ పండగకి ఇవ్వలేదు. జకర్యా 8:18 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలు. ఏం పుట్టిస్తాయంట? ఉత్సాహమును సంతోషమును. ఇవి ఏ పండగకి వాగ్దానం ఇవ్వలా, కేవలం ఉపవాసాలకి మాత్రమే ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చే పండగ అని దేవుడు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు శత్రువు వాళ్ళని బాధిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏం లేదంట, 70 years ఉత్సాహము లేదు, సంతోషము లేదు. వీళ్ళు
ఇంకా చూడండి అక్కడ 8:13 ఒకసారి చదవండి. జకర్యా 8:13. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, అన్యజనుల్లో యూదావారు, ఇశ్రాయేలీలు వారు బిలాముతో ఏం చెప్పాడు? వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు? శాపగ్రస్తులుగా ఉన్నారు. ఆశీర్వదించబడిన ప్రజలు శాపగ్రస్తులుగా ఉన్నారు. శాపగ్రస్తులుగా ఉండవలసిన వాళ్ళు ఎలాగున్నారు? తొలతూగుతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు శాపగ్రస్తులుగా ఉన్నారంటే, వీళ్ళ పాపం అని రాయలేదు. వీళ్ళ పూర్వీకులు దేవుడికి ఏం పుట్టించారంట? కోపము పుట్టించగా దయతలచక నేను మిమ్మల్ని అప్పగించాను. 70 సంవత్సరాలు. ఈ 70 years అంట వాళ్ళు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఈ 70 సంవత్సరాలు కూడా ఉత్సాహము కొరకు, సంతోషము కొరకు ఉపవాసముండి దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నారు. 70 సంవత్సరాలు అయినా వాళ్ళకి ఉత్సాహం రాలేదు. అప్పుడు ప్రభువు తనంతట తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళ బాధలు చూడలేక, కొన్ని చోట్ల ఉంటుంది దేవుడే అప్పగించిన వాళ్ళ దురవస్థను చూడలేక మరలా మనసు మార్చుకునేవాడంట. మరలా ఇప్పుడు వీళ్ళు దురవస్థను చూడలేక ఇప్పుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు చదవండి. 13 నుంచి 8:13. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనుల్లో ఎలాగా శాపాస్పదమై ఉంటిరో అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో శాపాస్పదంగా ఉన్న తన ప్రజలను దేవుడు అంటున్నాడు, నేను ఈ ఉపవాసాల్లో మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తాను. అర్థమైన వాళ్ళు సాపాట్లు కొట్టండి. ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానన్నాడు? మరి అంత మంచి మాట కొట్టుకోవాలి కదా సాపట్లో. దేవుడికి స్తోత్రాలు. మాకు ఎలాగే బాగుంటుందండి బాబు అన్నట్టుగా ఉన్నారు మీరు. దేవుడికి స్తోత్రాలు. ఆయన అంటున్నాడు, ఈ ఏ అన్యజనుల మధ్యలో ఆ ప్రజలు మిమ్మల్ని శాపగ్రస్తుల నోటితో అంటున్నారు, అదే అన్యజనుల మధ్యలో మీరు ఆశీర్వదించబడిన ప్రజలు అనే కార్యాలు చేస్తాను. దేవుడికి స్తోత్రాలు. మిమ్మల్ని నేను ఆశీర్వాదాస్పదంగా చేస్తాను అన్నాడు. ఆయన ఆశీర్వాదాస్పదంగా చేస్తానని నువ్వు దుప్పటిగా పెద్ద అవదు పని, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రాలు. అది అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు దానికి తగిన ప్రార్థన చేయాలి. నేను వెళ్ళేటప్పుడు మీకు దీవెనలు ఇచ్చే తాళం ఇచ్చి వెళ్తాను. తిప్పుకుంటే వస్తాయి, తిప్పకపోతే రావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే యేసయ్య నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నా. కఠిన చేయమది 4:13 నుంచి, నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము. ఇది ఉపవాసాల్లో చెప్పే మాట. భయపడక ధైర్యము తెచ్చుకోండి. సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచుగా, అంటే వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కాలమున అనే దగ్గర ఏం పెట్టాలంటే 4వ నెల, 5వ నెల, 7వ నెల,
10వ నెల ఈ ఉపవాస కాలమున నేనేం చేయబోతున్నానంటే, చదవండి. యెరూషలేమునకు యూదా వారికి దేవుడు మానవుణ్ణి ఎలాగ తృప్తిపరుస్తాడు, మనిషి ఎలాగ తృప్తి పెడతాడంటే, కీర్తన 103లో అంటాడు, మేలుతో అయిన నీ హృదయమును. అంటే మనిషికి తృప్తి ఎప్పుడు? మేలు జరిగినప్పుడు. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో? మేలుతో మిమ్మల్ని నేను తృప్తిపరచబోతున్నా. అర్థమైతే సాపట్లు కొట్టడా? ఎవరో సీఎం గారు 20,000 పంపిస్తాను మీ ఇంటికి అంటే తెగ్గొట్టేస్తా. దేవుడి ఇష్టం. ఎక్కడ కొట్టాలి? వాగ్దానం వచ్చిందంటే ఏం చేయాలి? ఆ జీవో ఇంకో గవర్నమెంట్ వస్తే పోద్ది, కానీ ఈ జీవోలు మారు. దేవుడి స్తోత్రాలు. భూమి ఆకాశములు గతించినా అవి గతించు అన్నమాట. నేను మిమ్మల్ని మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక. ఇక్కడ ఎవరన్నా భయపడుతూ ఉన్నారా? బాధలు, సమస్యలు, కష్టాలతో ప్రభు అంటున్నాడు, ఈ ఉపవాస కూటాల్లో నేను మీ ప్రమేయము లేకుండా నా అంతట నేనే మేలు చేయాలని ఉద్దేశించుకున్నాను. నా అంతట నేనే మీకు ఏం చేయాలనుకున్నాను? ఆయన అనుకుంటే, మనం ఎక్కడికన్నా మేలు చేయాలనుకున్నాం అనుకో, మరుసటి రోజు నాటి తిడతా మనం చేయం. ఇంకా దేవుడికి స్తోత్రాలు. కానీ మాట ఇచ్చిన వాడు నువ్వు ఎలాగున్నా. కానీ ఇక్కడ ఒక లింక్ ఎట్టాడు, అదే కొంచెం బాధగా ఉంటుంది కొంతమందికి. ఏమన్నాడంటే, నేను మీకు మేలు చేస్తాను, కానీ మీరు కూడా కొన్ని చేయాలి అన్నాడు. ఏమన్నాడు? మీరు కూడా కొన్ని చేయాలి. ఒకడు బ్యాంకుకి వెళ్ళాడు మేనేజర్ దగ్గరికి. ఆడి కష్టాలన్నీ చెప్పుకున్నాడు. 2 లక్షలు లోన్ ఎత్తనరా రేపు వచ్చే అన్నాడు. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకో అన్నాడు. వచ్చేటప్పుడు ఏటీఎం కూడా తెచ్చుకో అన్నాడు. వచ్చేటప్పుడు రేషన్ తెచ్చుకో అన్నాడు. ఈడంటాడు, నేను ఏమీ తీసుకురాను, నాకు మాత్రం 2 లక్షలు ఇచ్చాను. మరి అక్కడ ఇస్తానన్నప్పుడు వాళ్ళు అడిగినవి ఇవ్వాలి కదా. మరి ఆయన మేలు చేస్తానన్నప్పుడు ఆయన ఏం తెమ్మన్నాడు? నువ్వు తేవాలి కదా. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు వెంటనే అన్నాడు, లోను కావాలన్నావు, మరి ఇవ్వకపోతే ఎలాగ ఇస్తాం, నేను ఇవ్వను అన్నాడు. వెంటనే అక్కడ కాపలా ఉన్నోడిని అన్నాడు, ఈ అర్జెంటుగా బయటికి ఏంటి అన్నాడు. దేవుడి ఇష్టం. కాబట్టి మరి అలాగే దేవుడు నీకు మేలు చేయాలని ఉద్దేశించుకున్నాడు, కానీ నువ్వు కూడా ఈ చేయాలి. మనం ఏంటంటే, మనము దేవుణ్ణి చేయమంటున్నాం, కానీ ఆయన చేయమన్నవి మనం చేయట్లేదు. అందుకనే మనకు ఆశీర్వాదం రావట్లే. ఆయన ఏం చేయమన్నాడు చూడండి, మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు పొరుగువానితో. ఆయన అన్నాడు, నేను మీకు మేలు చేస్తాను కానీ మీరు ఎక్కడి నుంచి అబద్ధాలు మానేయండి అన్నాడు. ఏమన్నాడు? మీరు ఇక్కడి నుంచి అబద్ధాలు మానే అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏం చేస్తారు? చచ్చిపోతాం కానీ అది మా అనలేకపోతున్నాం బాబు అంటారు. దేవుడి ఇష్టం. ఏం మనాలను? ఈ ఉపవాస కూటంలో నీకు మేలు జరగాలంటే ఏం మనాలి? నీ భర్త 2,000 మార్కెట్కి ఇస్తే మిగిలిపోయిన డబ్బులు ఏం చెప్పాలి? 400 మిగిలినవి అనుకో, 400 మిగిలినవి అండి అని ఇచ్చేయాలి. అంతేగాని నాయే ఇంకొక ఈ పడ్డాయని లాగేయకూడదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ నిజాయితీగా ఉండాలి.
ప్రతివాడు అబద్ధం ఆడుట మానాలి. అబద్ధానికి నాన్న ఎవరో చెప్పండి. అబద్ధానికి నాన్న ఎవరు? అపవాదాన్ని వాళ్ళు చెయ్యొద్దండి. మీకు అన్నీ డౌటే. అన్నకేమన్నా అంటాడేమో. 8:44 రాశాడు కదా యోహాను సువార్తలో, వాడు అబద్ధికుడు, అబద్ధానికి ఎవరు? అబద్ధానికి నాన్న ఎవరు? నాన్న ఎవరు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడితే మీ నాన్న ఎవడా? అబద్ధానికి జనకుడు అపవాదం అన్నావు, మరి నువ్వు ఆడితే నువ్వు యేసయ్యని పిలుస్తున్నావు కానీ ఆడ అంటాడంట నేనే మీ నాన్నే. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నా కదా. గుర్తుపెట్టుకోవాలి. సరదాగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. అబద్ధము పరలోకానికి ఏం చేస్తుందంటే, నిన్ను అబద్ధం వల్ల వచ్చే నష్టాలు చెప్తాను. ఇక అబద్ధం ఆడాలంటే దడొచ్చేది నీకు. దేవుడికి స్తోత్రాలు. ఆ నష్టాలు ఏంటో చెప్తాను. అబద్ధం ఆడేవాళ్ళు ఆయుష్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? అననీయ సభ్యురాకి ఆయుష్ ఉంది. ఏమాడారు వాళ్ళు? స్పాట్ ఏమయ్యారు చూసుకోండి. మరి దేవుడికి స్తోత్రాలు. అబద్ధం ఆడితే ఆయుష్ తగ్గిపోద్ది. అబద్ధం ఆడితే ఇప్పటికే చాలా ఆడేసాను బాబు, తగ్గిపోయిందేమో, ఉన్నదైనా ఉంచుకుంటా, నీకు అబద్ధం ఆడిన అన్నట్టు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అబద్ధం ఆడితే ఏం తగ్గిపోద్ది? ఇప్పుడు అబద్ధం ఆడేటప్పుడు ఇది గుర్తు రావాలి నీకు. అయ్యి బాబోయ్ నా ఆయుష్, ఇక అబద్ధం రాదు నీకు. రెండవది, అబద్ధం వలన పెద్ద జబ్బులు వస్తాయంట. ఏమొస్తాయి? ఆ ఎలీసా శిష్యుడికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? మరి చూసుకో నువ్వు కూడా. అబద్ధం ఆడితే పెద్ద జబ్బులు వస్తాయి. ఒకటి ఆయుష్ తగ్గిపోతాయి, ఇంకొకటి పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. వచ్చినాయి కానీ అండి 400 ఎలాగో వస్తాయి మా ఆయన దగ్గర, ఆడేస్తానంటే కుదరదా. దేవుడికి ఇష్టం. క్రైస్తవుడు అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక భక్తుడు ప్రేయర్ చూడండి బైబిల్లో 30 సామెతలు 7వ వచనం. దేవా నేను 2 మనవులు చేసుకుంటున్నాను, 2 విషయాలు నిన్ను అడుక్కుంటున్నాను. నేను అడుక్కున్నయే నేను సావక ముందు నాకు అన్నాడు. ఏమన్నాడు? నేను అడుక్కున్నవి నేను సావక ముందే జవాబు ఇమ్మన్నాడు. ఏంటి అవి అంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను. ఎవడు చేస్తాడు ఈ ప్రార్థన? పరలోకం వెళ్ళాలనుకున్నాడు చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఎవడు చేస్తాడు ఈ ప్రార్థన? అంటే అబద్ధం వల్ల నేను దేవుడికి దూరం అయిపోతాను, వ్యర్థమైన మాటల వల్ల దేవుడికి దూరం అయిపోతాను అనుకున్నవాడు, ఆ పరలోకం వెళ్ళాలనుకున్నవాడు ఈ నా దగ్గర తీసేయమని అడుగుతాడు. తీసేయమని అడుగుతాడు. ఇతను ఎలా అడిగాడో చూడండి. వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరపరచండి. ఐశ్వర్యమైన బీదరకమైన కాదు. నేను ఎలా ఉంటే ఎప్పుడు నిన్ను స్తుతిస్తానో అలాగే ఉంచు. నన్ను ఎక్కువైపోయిందంటే ఒకవేళ ఎవడంటానేమో, తక్కువైతే దూషిస్తానేమో. కాబట్టి నన్ను ఎప్పుడు నీకు దగ్గరగా ఉండే స్థితిలో నన్ను ఉంచు. మీ ప్రేయర్ అంశంలో కూడా ఇది జాయిన్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభువా వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరం చేయని డైలీ అడగాలి. మీరు ఎప్పుడు అడిగి ఏమనాలంటే, నన్ను నువ్వు పిలవక ముందే నాకు జవాబు ఇవ్వండి.
ఒకవేళ నీవు కానీ అబద్ధాలతో నన్ను పిలిస్తే నేను నీ దగ్గరికి రాలేను. ఇవన్నీ ఎవరు చేస్తారంటే పరలోకం వెళ్ళాలనుకున్నోడు చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. పరలోకం వెళ్ళాలనుకున్నోడు ఆ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? డైలీ వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరము చేయని, బ్రతికుండగానే నాకు వాటికి జవాబుని ఇమ్మని అడగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. 4:25. ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక ఏం మానాలమ్మా? ఏం మానాలి? ఏం మానాలి? ఎండడం ఈజీగా ఉంది, చెప్పడం ఈజీగా ఉంది, మరి మానాలి. అది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధం ఆడుట, అబద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నువ్వు అబద్ధం ఆడితే మీ నాన్న ఎవరో? నువ్వు ప్రభు అన్న మీ నాన్న ఎవడో? ఆడంటాడు, కూతురా నువ్వు నా కూతురువి, అంత చక్కగా అబద్ధం ఆడతా, నువ్వు నా దగ్గరికి వచ్చేది వెళ్ళి అక్కడికే అని చెప్తాడని. దేవుడికి స్తోత్రం. కాబట్టి చిన్నగా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. అబద్ధము చెప్పావా, స్పాట్లో ఏమైపోయారు? వాళ్ళు చచ్చిపోయారు. అబద్ధం ఆడు ఏమైపోయాడు? కుష్టి వచ్చింది. ఇక అబద్ధం ఏంటంటే, అబద్ధకులు దేవుని రాజ్యమునకు, అంటే భూమి మీద నష్టమే, నిత్య జీవాన్ని కూడా మనం కోల్పోతున్నాం. కాబట్టి నేను ఇక అబద్ధం ఆడనండి పాస్టర్ గారు అన్న ఆశ ఎవరికైనా కలిగితే ఒక్కసారి చెయ్యి పైకి ఎత్తితే, ఈడ ఆశ కూడా లేదా? ఇప్పుడు ఆశ అయినా ఉండాలి కదా. ఉన్నోళ్ళు చెయ్యొద్దండి, ఆశ ఉన్నోళ్ళు. నేను చేసే ప్రార్థన చూస్తే ఆ చెయ్యెత్తడం వల్ల నీకేం జరుగుద్దో తెలుస్తుంది అన్నమాట. చెయ్యెత్తిన వాళ్ళందరూ ధన్యులు, చెయ్యెత్తిన వాళ్ళందరూ అన్యులు. ఎందుకు మరి చెయ్యెత్తే వాళ్ళు విడుదల పొందాలనుకుంటున్నారు? చెయ్యొద్దండి, మీకు ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదం ప్రార్థన అది మీకు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు అబద్ధం ఆడకుండా ఉండాలని చెయ్యెత్తారు. ఉండడము వీళ్ళ తరం కాదు, మీరు బలపరిస్తే ఉంటారు తండ్రి. భక్తుడైన పౌలు నన్ను బలపరచు అని ఉందే, నేను సమస్తము చేయగలనని చెప్పాడు. వీళ్ళకి ఆశ ఉంది అబద్ధం ఆడకూడదని, అయితే వీళ్ళంతటా వీళ్ళు ఉండలేరు. పేతురు కూడా అబద్ధం ఆడకూడదు అనుకున్నాడు, కానీ ఉండలేకపోయాడు. కానీ అదే పెంతుకోస్తు పండగ దినాన్న మీ అభిషేకము దిగి వచ్చినప్పుడు అతను ఉండగలిగాడు తండ్రి. అలాగే ఎవరైతే అబద్ధం ఆడకుండా ఉండాలనుకుంటున్నారో ఇప్పుడే నీ అభిషేకము వారిలోనికి పంపించండి. మీరు వస్తేనే నిలబడతారు, మీరు వస్తేనే విడుదల, మీరు వస్తేనే మనసు మారుతుంది, మీరు వస్తేనే స్వభావం మారుతుంది. రండి పరిశుద్ధాత్ముడా, మీరు వస్తేనే నిలబడతారు, మీరు వస్తేనే విషయాలు, మీరు వస్తేనే శరీర క్రియలు చేస్తాయి. ఈ మీటింగ్స్లో అందరిలోనికి రండి. ఇప్పటి వరకు అబద్ధం ఆడించిన దురాత్మ ఎవరిలో ఉన్నా వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసు నామములో తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరం వెళ్ళగొట్టేస్తున్నా. నజరేయుడైన యేసు నామములో వాగ్దానం బట్టి యేసు వాటిని దూరపరచును గాక.
ఆమేన్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆశ ఆశ ఉంటేనే తృప్తిపరుస్తాడు. నీకే ఆశ లేకపోతే పని జరగదా? దేవుడికి స్తోత్రాలు. నీ వల్ల కాదు దాన్ని అనకన్నా ఉండడం, కానీ ఏముండాలి నీకు? ఆశ గల ప్రాణాన్ని దేవుడు, నాకు ఇదే బాగుంది ప్రభువా అంటే ఎవడేం చేయలేడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు దాన్ని ఒప్పుకుంటేనే, నాకు ఆశ ఉంది కానీ నేను నిలబడలేను, నువ్వు నిలబెడితే ఆశ అనేది భక్తిలో ఎదగాలనే ఆశ, ప్రార్థన చేయాలనే ఆశ నీకు స్టార్ట్ అయితేనే సపోర్ట్ అనేది ఇస్తాడు అన్నమాట. ఆశలైన వాడిని ఎవడేమి చేయలేడు అని మీకు మనం చేస్తూ ఉన్నా. ఏం మానాలి ఇప్పుడు? ఏం మానాలి? కష్టం అంటారా? కష్టం అంటారా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, షుగర్ టీ అలవాటు, నీకు షుగర్ వచ్చింది, డాక్టర్ గారు అన్నాడు ఈ సప్పటి తాగన్నాడు. 4-5 నెలలు సప్పటి టీ తాగావు, ఇప్పుడు షుగర్ టీ మీద ఏమొచ్చేది నీకు? షుగర్ లేని అలవాటు అయిపోయింది నీకు. ఇప్పుడు దాకా అబద్ధం అలవాటు చేసావు నాలుగుకి, ఇక్కడి నుంచి సత్యం అలవాటు చేయి, అది అలవాటు అయిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. ఇప్పటి నుంచి అలవాటు చేయి. ఒకప్పుడు మన అవయవాలు దుర్నీతికి సాధనాలు, కానీ ఇప్పుడు అలవాటు చేస్తే నీతికి సాధనాలుగా మారిపోతాయి. నీతికి అలవాటు చేయాలి, అలవాటు చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఈ మీటింగుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? మేలు చేయాలని ఉద్దేశించుకున్నాడు. ఈ ఉపవాసాలు అనేవి పండగలు. లోకంలో చాలా పండుగలు ఉంటాయి. ఆ పండుగలకి గవర్నమెంట్ ఏమిస్తుంది? లోకస్తులు పండుగలకి ఏమిస్తుంది? గవర్నమెంట్ సెలవులు ఎత్తదమ్మా, అది కూడా చెప్పలేరండి. లోకంలో పండుగలకు గవర్నమెంట్ ఏమెత్తది? సెలవులు ఎత్తది. మన పండుగలకి ఎత్తదా? మన పండగకి మనమే సెలవు పెట్టాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? లోకంలో పండుగలకు గవర్నమెంట్ సెలవు ఇస్తుంది, మన పండగకే మనం గుడికి సెలవు పెట్టేస్తాం కానీ పనికి సెలవు పెట్టాం. దేవుడికి స్తోత్రం. మన పండగలకి మనం ఏం చేయాలి? సెలవు పెట్టాలి. ఇశ్రాయేలీలు ఉపవాసాలు చెప్తాను మీకు. వాళ్ళు ఉపవాసం చేస్తే 3 రోజులు వాళ్ళ ఇల్లు లాక్డౌన్ చేస్తారంట. వాళ్ళ ఇల్లు ఏం చేస్తారు అంటే, భర్త గుడిలో ఉండాలి, భార్య గుడిలో ఉండాలి, పాలు తాగే పిల్లలు కూడా గుడిలో ఉండాలి. ఇశ్రాయేలీలు ఉపవాసం ఎలాంటిదంటే రొత్త దినం అది. ఎవడు ఇంటి దగ్గర ఉండటానికి తాళం వేసి ఇల్లుకి ఏం వేసేయాలి? తాళం వేసి అందరూ గుళ్ళో ఉండాలన్నమాట. వాళ్ళంత నిష్టగా చేస్తారు ఉపవాసం. రొత్త దినం అంటే దేవుడితో తప్ప ఇంకెవరితో మాట్లాడిన దినం అది. వాళ్ళ ఫాస్టింగ్స్ చేసేటప్పుడు నేను బైబిల్ చూస్తే ఇల్లు లాక్డౌన్ చేసి ఉన్నాయి. మొత్తం అందరు ఎక్కడున్నారు? గుడిలోనే ఉన్నారు. అంత నిష్టగా వాళ్ళు ఉపవాసాలు చేసేవారు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసములో దేవుడు మీకు ఏమి ఇవ్వబోతున్నాడు? ఉత్సాహమును. ఏంటి ఉత్సాహం, సంతోషం? ఇప్పుడు ఇక్కడ పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, గర్భం తెరవబడ. ఈ కూటంలో ఆ గర్భం తెరవబడితే వాళ్ళ ఇంట్లో ఏంటి? ఉత్సాహము, సంతోషం. ఒక 10 years నుంచి మారని భర్త ఈ కూటములో మారితే వాళ్ళ ఇంటిలో ఉద్యోగం రానోడికి కూటంలో ఉద్యోగం వచ్చేస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ ఉత్సాహమును సంతోషమునిచ్చే మనోహరమైన పండగలు
ఈ స్థలములో గర్భఫలము లేకుండా ఎవరున్నా ఆయన మహిమ కొరకు ఆ గర్భం తెరవబడుతుంది. ఆయన మహిమ కొరకు నీకు ఉద్యోగం వస్తుంది. ఎందుకనంటే ఈ మీటింగ్స్లో నీకు ఉత్సాహాన్ని, ఆయన సంతోషాన్ని పుట్టిస్తాడు. ఇప్పుడు నీకు ఉత్సాహం సంతోషం పుట్టించడానికి కూటం ఏర్పాటు చేశాడు. మరి నువ్వు గుడికి రాకపోతే నీకుంటుందా ఉత్సాహం? నీకుంటుందా సంతోషం? ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను. యేసు ప్రభు వచ్చాడు, దూతలు తీసుకొని అనుకుందాం. దూతలు తీసుకొని వచ్చాడు. జాన్ డేవిడ్ గారిని పిలిచాడు. పిలిచి అన్నాడు, మీ సంఘస్థులు ఎంతమంది అసలు అన్నాడు. మొత్తం ఎంతమంది ఉంటారు అన్నాడు. అయ్యారు అన్నారు, ఒక 200 దాకా ఉంటారు అన్నాడు. అంటే మరి వలేటి 100 కనబడుతున్నారు అన్నాడు. మీకు తెలియందే ఉంది ప్రభువా, వాళ్ళు షిఫ్ట్లు ఎక్కినట్టు ఎక్కుతుంటారు, ఒక్కొక్క షిఫ్ట్ ఎక్కుతుంటారు వాళ్ళు అని ఉన్నట్టు చెప్పాడు. మరి జాన్ డేవిడ్ గారు ఏం చేద్దాం, నేను 200 సూట్ కేసులు తెచ్చాను అందరూ వచ్చారని అన్నాడు. ఏమన్నాడు? 200 సూట్ కేసులు తెచ్చాను, ఇక్కడ చూస్తే 100 మంది కనబడుతున్నారు, అయితే 100 మందికి ఇచ్చేసి మిగతా 100 అట్టుకుపోతాను అన్నాడు. ఆయన అనేటరికి 100 తీసి మీ చేతిలో పెట్టాడు. మీకేమో ఓపెన్ చేయటానికి దడొచ్చేస్తుంది. ఏముందిరా దీంట్లో, ఏముందిరా బాబు అంటే మొత్తానికి ధైర్యం చేసి తీశారు. ఒక్కొక్క సూట్ కేసులో 2 కోట్లు ఉన్నాయి. కరెంటు పోయినా మీ ముఖం లైట్లాగా వెలిగేద్ది. ఇంకా దేవుడి ఇష్టం. ఇంకా మీ యొక్క ఆనందానికి ఏముండదు, అవధులు ఉండవు. అయితే ఈ సూట్ కేసు పట్టుకొని మీరందరూ ఇంటికి మోసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు రానక్కలు 100 మంది చూశారు. సూట్ కేసు పట్టుకెళ్ళడం ఎవరు చూశారు? రానక్కలు చూశారు. వాళ్ళు అడుగుతున్నారు, అక్క వెళ్ళేటప్పుడు బైబిల్ అట్టుకెళ్ళా, ఇప్పుడు ఏంటి బ్యాగ్తో దిగేవారు? బ్యాగ్తో దిగామంటే మీరు అన్నారు ఏసై వచ్చి 2 కోట్లు ఇచ్చాడు అనగానే గుండెలో రాయడు పోయింది. వాళ్ళు అడిగిపోయి అన్నారు, కొట ఉందా అయిపోయిందా? ఏమన్నా కొట ఉందా అయిపోయిందంటే మీరు అన్నారు అయిపోయిందా, అందరూ వెళ్ళిపోయారు అన్నారు. అయిపోయినా పర్లా, సాపట్టుకెళ్ళి అక్కడే పడుకుడిపోతాం. దేని కొరకు? ఆయన దొరుకు కాలం అందే. ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలీదు, నువ్వు రెడీగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. 3 రోజుల్లో ఏ రోజులో సూట్ కేసు ఎత్తాడో తెలీదు. కాబట్టి నువ్వేం చేయాలి? 3 రోజులు కూడా రావాలి. ఆశీర్వాదాలు అప్పుడు నీకు వస్తాయని మనం చేస్తున్నాను. అయ్యారు మీ టైం ఎంత? ఇంకొక 1/2 గంట చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తాళం ఎత్తానని చెప్పాను. దేవుడు మీరు అనుకుంటారు పాస్టర్ గారు తాళాలు కూడా చేస్తాడేమో అని. ఆ తాళం కనబడుతుంది. దేవుడు ఇష్టం. అది చెప్పేసి ముగించేస్తాను. ఉపవాసం చేసేటప్పుడు 5వ అధ్యాయం 13లో ఒక మాట అంటాడు యాకోబులు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించునా అతడు ఏం చేయాలి? ఏం చేయాలి? శ్రమ అందరికీ ఒకటే ఉంటుందా? కొంతమందికి వ్యాధులు, కొంతమందికి పిల్లలు సరిలేక, కొంతమందికి ఆరోగ్యం సరిలేక శ్రమలు. శ్రమ ఏదైనా పరిష్కారం ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన ప్రార్థనే పరిష్కారం. మధురంగా మారాలన్నా ప్రార్థనే పరిష్కారం. సూర్యచంద్రులు లాగాలన్నా ప్రార్థనే పరిష్కారం. ఇసుక రోగం పోవాలన్నా ప్రార్థనే పరిష్కారం. సరసాల పునాదులు కదలాలన్నా శ్రమ ఏదైనా పరిష్కారం ప్రార్థన. అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయాలి, పక్కోలు కాదు.
పక్కోలు కాదు. ఎవరు చేయాలి? అతను. అతనే ఎందుకు చేయాలి? అతనే ఎందుకు చేయాలంటే వాస్తవానికి ఆ శ్రమ ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతని చేత ప్రార్థన చేయించడానికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. కొన్నిసార్లు కొంతమంది దీవించాక ప్రార్థన మానేస్తుంటారు. పాస్టర్ గారిలో చెప్తాడు, ఒరే నాయన ప్రార్థన చేయి, శ్రమ వచ్చేది లేకపోతే అంటే పాస్టర్ గారి మాట లెక్క చేయడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈడంతటి ఈడే ప్రార్థన మొదలెట్టాలంటే ఏదో శ్రమ పడేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఏం చేస్తాడు? శ్రమ వేసేస్తాడు. శ్రమ పెట్టినప్పుడు అంట పక్కోడు చేయకూడదంట. ప్రభు అంటాడు, అతనితో ప్రార్థన చేయించడానికి ఇచ్చాను నేను శ్రమ, ఇప్పుడు అతనే చేయాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తుంటారంటే పాస్టర్ గారు మీరు చేసేయండి, మేము మాత్రం ఫుల్గా తినేస్తామండి అని అటు దూహేస్తుంటారు. దేవుడికి స్తోత్రాలు. ముందు ఎవరు చేయాలి? ఒక రోగిని, రోగం లేనివాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు డాక్టర్ ఎవరికి చేయాలి? ఇండిషన్. శ్రమ ఉన్నోడు ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత మిగతా వాళ్ళు సపోర్ట్. దేవుడికి స్తోత్రం. ముందు మాత్రం ఎందుకు శ్రమించాడు? నీతో ప్రార్థన చేయించడానికి ఇచ్చాడు అన్నమాట. కొంతమందికి శ్రమ తగిన ప్రార్థన చేయరు. దాని వెనకాల ఆయన ఉద్దేశం. ఒక భక్తుడు అంటాడు, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిపెట్టాను, ఇప్పుడు శ్రమల పాలైన ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. నీ కట్టడులు నేర్చుకుంటానికి శ్రమ నొంది ఉండడమే నాకు మేలైంది అన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు చేశారు? 70 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి జవాబు రాలేదంట. ఎందుకు రాలేదనేది ఆ 7వ అధ్యాయం 5 జకర్యాలో చెప్పాడు. వాళ్ళు 70 సంవత్సరాలు చేశారంట, కానీ కడుక్కోకన్నా అడుక్కున్నారంట. ఏం చేశారు? కడుక్కోకన్నా అడుక్కున్నారంట. కడుక్కోలేదంట హృదయం, కానీ పనులు అయిపోవాలని ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోనండి, ప్రార్థనలు 3 రకాలు. ఒకటి మామూలుగా అడగడం, ఇవ్వకపోతే ఏడవడం, ఇవ్వకపోతే ఉపవాసం ఉండడం. చూడండి, చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటారు. మీరు బయటికి వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ఆ పిల్లల్ని పిలిచి అంటారు, రే నువ్వు చెల్లి నేను బొమ్మనా షాపుకి వెళ్ళి మీకు బట్టలు తెస్తాం, మీరిద్దరూ ఇంటికాడ ఉండంటే ఆడ మాట అనగానే అంటాడు, మీరు వెళ్తారా రాజమండ్రి, మేము ఉండాలా, చెలుకు కొంద నాకు కొంది అంటాడు. అంటే నువ్వు బయటికి వెళ్తున్నావంటే ఆడికి డబ్బుల వల్ల లంచం అడుగుతాడు. అడిగినప్పుడు కానీ ముందు మామూలుగా అడుగుతాడు, ఇవ్వకపోతే ఏడుపు లంఘించుకుంటాడు, ఇంకా ఇవ్వకపోతే అన్నం మానేస్తాడు. చూసారా? ఇప్పుడు మన పిల్లలు ఎలాగా ముందు మామూలుగా అడుగుతారో, ఇవ్వకపోతే ఏడుస్తారో, ఇవ్వకపోతే అన్నం మానేస్తారో, మన ఆత్మ తండ్రి దగ్గర కూడా మామూలుగా అడగండి, ఇవ్వకపోతే ఏడుపు లంఘించుకోండి, ఇవ్వకపోతే అన్నం మానేయండి. దేవుడికి స్తోత్రాలు. మానేస్తే మన పిల్లోడికి ఎలా ఇస్తావా ఆయన కూడా మనకి అలాగే ఇస్తాడు. చూడండి, మీలో కొంతమంది ఏమండి ఈ క్రిస్మస్ ఆరాధనకి పక్కింటి ఆవిడ 10,000 చీర కొన్నాడండి అలా ఆయన, మీరు ఎప్పుడు చూసినా 2,000 కొంటున్నారండి, నాకేమో 10,000 కొనండి అని అడిగింది అనుకో. అతను అన్నాడు, పక్కింటోడికి ₹1,00,000 జీతం, నాకు 10,000 వస్తుంది, నువ్వు 10,000 సోకు చేస్తానంటే నేను ఎక్కడవునా అని అన్నాడు. అనేటికి ఆవిడ ముందే మామూలుగా అడిగింది. ఎప్పుడైతే ఇవ్వనన్నాడో అక్కడే నిలబడి ఏడిచేస్తుంది, కింద తడిసిపోతుంది. తడిసిపోతుంటే ఆ ఏడుపు చూడలేక భర్త అన్నాడు, బాబు ఏడవక బాబు కొనేస్తానన్నాడు. యేసయ్య దగ్గర కూడా ఏడిస్తే నీ పని అయిపోతుంది. దేవుడికి స్తోత్రాలు. ఇసుకియా మామూలుగా అడిగితే పని అవలా, కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను.
మామూలుగా అడిగితే ఇవ్వకపోతే కన్నీరు కార్చండి. హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు ఏమైందో తెలుసా? ఆ కన్నీళ్లలోనే అతని వ్యాధి కొట్టుకుపోయింది. దేవుడికి స్తోత్రాలు. కన్నీరు కారిస్తే రాళ్ళు కూడా, నీళ్లు ప్రవహించే దగ్గర రాళ్ళు కూడా ఏమవుతాయి? అరుగుతాయి. నీ కళ్ళల్లో నీళ్లు ప్రవహిస్తే రాతి గుండె లాంటి వ్యక్తులు హృదయాలను కూడా అది కరగదీసేస్తుంది. వాళ్ళని మార్చేస్తుంది. నీ కళ్ళల్లో ఏముండాలి? ఇప్పుడు నువ్వేమో చీర కొరకు ఆటి కొరకే ఎడుతున్నావు, కానీ జనాల కొరకే అట్టలేదు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రజల కొరకు మనం కన్నీరు కార్చాలి. ఒకవేళ కార్చినా ఇవ్వకపోతే ఏం చేయాలి? అన్నం మానేసినోడి మీద ఎవడైనా ఏం పడతాడా? జాలి పడతారు. ఈ 3 రోజులు ఎవరు అన్నం మానేస్తారు? ఆరి మీద వేసే ఏం పడిపోతాడు? నేను అడుగుతున్నాను, తిన్నోళ్ళ మీద జాలి పెడతావు నువ్వు, తినేసిన వాళ్ళ మీద పడతావా? ఎవరి మీద? మరి ఇప్పుడు ఈ కోటోలు ఎవరి మీద పడతాడా? పేగల్లాగా తినేసిన వాళ్ళ మీద కాదు, తిన్నోళ్ళ మీద పడతాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పడానికే. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం అడుక్కునే వాళ్ళం. ఎవరు చెప్పండి? మనందరం ఎవరు చెప్పండి? అడుక్కునే వాళ్ళం. మాస్టర్ గారు అంటే పెద్ద అడుక్కునేవాడు. ఎవరు చెప్పండి? మీకన్నా పెద్ద అడుక్కునే వాళ్ళం. ఏంటి అడుక్కోవడం ఏంటి? మనందరం అడిగే వాళ్ళందరూ ఎవరు? అడుక్కునే వాళ్ళే. మనందరం ఎవరిని అడుక్కుంటాం? మీ అందరికన్నా ఎక్కువ ఎవరు అడుక్కుంటాం? మీ అందరు కూడా అడుక్కునే పెద్ద అడుక్కునే వాళ్ళు మేము. దేవుడికి ఇష్టం. ఏంటి అడుక్కుంటాం? డబ్బులు కాదా? మేము మీ కుటుంబాలు కాపాడమని, మిమ్మల్ని పరిశుద్ధపరచమని ఇది అడుక్కుంటాం. అయితే నువ్వు అడుక్కునేవాడిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది, కొన్ని మిగిలిపోయినాయి. పొద్దున్న అడుక్కునేవాడు వచ్చాడు, మీ ఇంట్లో క్వాలిటీ అయినాయి అన్నీ ఆడి గిన్నెలో వేయటానికి వెళ్ళావు. ఆడి గిన్నె నిండా పురుగులు ఉన్నాయి. వేస్తావా? వేయాలని ఉంది, కానీ ఏముంది? గిన్నె శుభ్రం లేదు. అప్పుడు నువ్వు అన్నావు, ఒరే కడుక్కొని తెచ్చుకో వేస్తానన్నావు. అలాగే మీరు మామూలుగా అడిగినా, ఉపవాసం ఉండి అడిగినా, కన్నీళ్లతో అడిగినా, అడుక్కునే నీ హృదయం అనే గిన్నె కడుక్కొని అడుక్కోవాలి. దేవుడి స్తోత్రాలు. ఏం చేయాలి? ఆ గిన్నెనా కడుక్కొని అడుక్కోవాలి. కడుక్కోకన్నా ఎవడన్నా అడుక్కుంటా నువ్వు కడుక్కొని రారా అని ఎలాగంటావా? దేవుడు కూడా అంటాడు, నువ్వు కడుక్కోకన్నా తెగ అడిగేస్తున్నా, ముందు కడుక్కో అంటాడు. దేవుడికి స్తోత్రాలు. ముందు కడుక్కోవాలి. మామూలుగా అడిగిన గిన్నె కడుక్కోవాలి, కన్నీళ్ళతో అడిగిన గిన్నె, ఉపవాసంతో అడిగిన గిన్నె. వాళ్ళు 70 సంవత్సరాలు కడుక్కోకన్నా అడుక్కున్నారని రాయబడింది. 70 సంవత్సరాలు కడుక్కోకన్నా, అందుకే పని అవలా. దేవుడికి స్తోత్రాలు. కడుక్కొని అడుక్కుంటా. ఈ మీటింగ్స్ ఫస్ట్ రోజు కదా, 3వ రోజు కల్లా మీరు కడిగేసుకుంటా, 3వ రోజు మీ గిన్నె నిండిపోద్ది, ఇంటికి అడిగెళ్ళిపోవా. దేవుడికి స్తోత్రం. కడుక్కోకన్నా కానీ ఉన్నావా, ఖాళీ గిన్నె అట్టుకుని ఇంటికి వెళ్ళిపోవా. దేవుడికి స్తోత్రం. కడుక్కున్నోడు గిన్నె ఫుల్, కడుక్కోలేనోడు గిన్నె మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోవడమే గిన్నె. దేవుడికి స్తోత్రం. కడుక్కున్న వాళ్ళు గిన్నెలన్నీ యేసయ్య ఫుల్ చేస్తాడు. అలాగని మీ ఇంటికి వెళ్ళి అన్నం తినే గిన్నెలు కడిగేసుకుని వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. ఎవరిని కడుకో? నీ హృదయాన్ని దేవుడికి నిన్ను దీవించడం కన్నా ముందు నువ్వు కడగబడ్డం ఆయనకి ఇష్టం. దేవుడికి స్తోత్రాలు. కడగబడ్డాక ఆయన దీవించడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక తాళం చెప్పేసి వెళ్ళిపోతా.
జేబులో చేయడుతుంటే తాళంగా ఆ గుర్తు పెట్టుకోండి. ఒక భర్త అమెరికా వెళుతూ ఏదో కాంట్రాక్ట్ వస్తే డబ్బులు ఉన్నాడు. భార్యకి 2 కోట్లు ఆవిడ ఎదురుగుంటా బీరువాలో పెట్టాడు. 2 years అయ్యాక నేను ఇండియా వస్తాను, ఈ 2 కోట్లలో నువ్వు బంగారం కొనుక్కుంటావు, బట్టలు కొనుక్కుంటావు, లేదా మీ అమ్మగారి ఇంటికి అట్టుకెళ్ళిపోతావా? కొంతమంది అట్టుకెళ్ళిపోతారు కదా, పట్టుకెళ్ళిపోతావు. నిన్ను ఏమి లెక్కలు అడగనని చెప్పి తాళం ఇచ్చిపోయాడు. 2 years అయిపోయాక వచ్చాడు భర్త. వచ్చాక ఒక 1 వారం రోజులు సరదాగా తిరిగారు. తిరిగిన తర్వాత ఏమన్నారంటే 2 కోట్లలో ఎంత వాడుకున్నావు అని అడిగాడు. ఆవిడ నవ్వుతూ అంది, తాళం ఇచ్చావు కానీ తీయడు రాలేదు అంతే. ఏముంది? తాళం ఇచ్చావు కానీ తీయడం రాలేదు. దేవుడు మనకి దీవెనలు ఇప్పుడు ఇవ్వడం కాదు, వాగ్దానాలన్నీ దీవెనలే. అవి ఎప్పుడూ ఇచ్చాడు, అవన్నీ ఒక బీరువాలో పెట్టాడు, మనకు ఒక తాళం ఇచ్చాడు. ఆ తాళం పేరే ప్రార్థన. దేవుడికి స్తోత్రాలు. అది తిప్పడం వచ్చినోడు అనుభవిస్తాడు, తిప్పడం రాకపోతే 2 కోట్లలాగా ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. మనం మామూలు తాళాలు తిప్పేస్తున్నాం కానీ ఈ తాళం తిప్పట్లా. యాకోబు రావట్లేదని వదిలేశాడా? తెల్లారులు తిప్పేశాడు. తెల్లారెడ్డికి ఏమైపోయింది? ఓపెన్ అయిపోయింది. జవాబు రాకపోతే తెల్లారులు చేయండి. దేవుడికి స్తోత్రాలు. ఓపెన్ అవుతుంది. ఇసుక ప్రార్థన అన్నిటినీ ఓపెను చేస్తుందని మనం చేస్తున్నా. ఇప్పుడు మీకు తాళం ఇచ్చాను నేను, ఇప్పుడు తిప్పుకునే బాధ్యత ఎవరిది? మీరే తిప్పుకోండి. విశ్వాసికి డైలీ ప్రేయరు 10వ భాగం 2 గంటల 40 నిమిషాలు, మాకు ఇంకా ఎక్కువ. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా మీరు డబ్బులే కాకుండా టైములో కూడా ప్రార్థన ఏం చేయాలి? 10వ భాగాన్ని దేవుడికి అలా ఇచ్చి చూడు, ఎన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, అంటే నా ప్రసంగానికి ముగింపు ఇది ఉంటుంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, మీ మొక్కలు చూస్తే మీరే చేస్తున్నారు ఆలస్యం అన్నట్టు ఉంది. దేవుడికి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక. వచ్చేది ఎవరు? పెళ్ళి కొడుకు. వెళ్ళేది ఎవరు? పెళ్ళి కూతురు. అంటే మనం పెళ్ళి కొడుకు వచ్చేటరికి పెళ్ళి కూతురు ఎలా ఉండాలి? కొంచెంసేపు ఉండు బాబు, సీరియల్ చూస్తుంది, వచ్చేద్దంటే వెళ్ళిపోతాడు ఆయన. దేవుడి ఇష్టం. పెళ్ళి కొడుకు వచ్చేటరికి పెళ్ళి కూతురు రెడీగా సిద్ధపడి ఉండాలి. పెళ్ళి కూతురు వేసుకునే డ్రెస్ పేరు ఏంటంటే ఆత్మ కవచం. దేవుడికి స్తోత్రాలు. పెళ్ళి కూతురు డ్రెస్ ఏంటి? ఆత్మ కవచం ధరించుకోవడమే మనం సిద్ధపడి ఉండడం. అన్నీ అక్కడ రాసినవి అన్నీ ధరించుకొని మనం ఉండాలి. ఇప్పుడు పెళ్ళి కొడుకుతో మనం వెళ్ళాలి. మా దగ్గరికి కొంతమంది విదేశాలు వెళ్ళే వాళ్ళు వచ్చి, అన్న అప్పు అయిపోయాను, ఇక్కడ నేను కువైట్ వెళ్దాం అనుకుంటున్నానంటే ఏం చేయనమ్మా అంటే, పాస్పోర్ట్కి ప్రార్థన చేయంటది. అది అయిపోయి మళ్ళీ వస్తుంది. మెడికల్కి చేయంటది, మళ్ళీ వస్తుంది. వీసాకి చేయంటది, మళ్ళీ వస్తుంది. ఆ ఫ్లైట్ రిజర్వేషన్కి చేయంట. ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? ఆవిడ వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో ఉండగానే పాస్పోర్ట్, ఇండియాలో ఉండగానే మెడికల్, ఇండియాలో ఉండగానే వీసా, ఇండియాలో ఉండగానే ఫ్లైట్ రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది తానుండే దేశంలో. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అనే దేశం. ఎక్కడుండగా సిద్ధపడాలి? భూలోకములో. నువ్వు వెళ్ళే చర్చిలోనే నువ్వు సిద్ధపడాలి.
ఇండియాలో ఉండే వ్యక్తి విదేశాలు వెళ్ళడానికి ఇండియాలో ఎలాగ సిద్ధపడతాడో, పరలోకం వెళ్ళే వ్యక్తి భూలోకంలో అతను సిద్ధపడాలి. పరలోకానికి ఒక పాస్పోర్ట్ ఉంది, చెప్పమంటారా? చేయించుకుంటారా? ఆ పాస్పోర్ట్ మీ అయ్యగారు చేసేస్తాడు రేపు. దేవుడికి స్తోత్రం. ఆ పాస్పోర్ట్ పేరేంటంటే మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. బాప్తిసం అనేది పాస్పోర్ట్ మాత్రమే. బాప్తిసం అనేది పాస్పోర్ట్ ఒకటి ఉంటే విదేశాలు వెళ్తారా? దానికి మెడికల్ కావాలి. మెడికల్ అంటే శరీరానికి జబ్బులు ఉండకూడదు. పాస్పోర్ట్ ఎంత అవసరమో మెడికల్ కూడా అంతే అవసరం. ఇప్పుడు పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనసు. బాప్తిసం అనేది పాస్పోర్టు, మారు మనసు అనేది చాలామందికి పాస్పోర్ట్లు ఉన్నాయి కానీ ఈ మెడికల్ సరిలేదు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి బాప్తిసం అనే పాస్పోర్ట్ ఉండాలి, మారు మనసు అనే మెడికల్. అంటే దీని వివరణ చెప్తున్నా. లాజర్ మెడికల్ బాగుంది అంటే లాజర్కి పై జబ్బులు ఉన్నాయి కానీ ఏ జబ్బు లేదు. హృదయానికి జబ్బు లేదు. పై జబ్బులు ఉన్నాయి కానీ హృదయానికి ఏం లేదు, జబ్బు లేదు. ధనవంతుడికి అంట పై జబ్బులు లేవంటాడికి. ఏ జబ్బు ఉందంటరా? లోపల పాపం అనే జబ్బు ఉంది. అంటే ఆడి మెడికల్ సరిగ్గా లేదు. గుర్తుపెట్టుకోండి, విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి జబ్బులు ఉండకూడదా? పరలోకం వెళ్ళేవాడికి హృదయానికి జబ్బులు ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. విదేశాలు వెళ్ళేవాడికి పై జబ్బులు ఉండకూడదా? పరలోకం వెళ్ళేవాడికి లోపల అబద్ధం ఉన్న జబ్బు ఉన్నట్టే. శరీర కార్యాలు ఏమున్నా జబ్బులు ఉన్నట్టే. మామూలు జబ్బులు అయితే తెగ తిరిగేస్తున్నాం హాస్పిటల్కి. ముందు ఈ జబ్బులు పోగొట్టుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. మారు మనసు అనేది మెడికల్ రిపోర్ట్. ఇంకోటి వీసా. మన వాళ్ళు ఎవరన్నా విదేశాల్లో ఉంటే జనవరి 1 పంపిస్తాను రెడీగా ఉన్నట్టు. కానీ మన యేసయ్య పంపించే వీసా ఉంది చూడు, నరులారా తిరిగి రండి అంటాడు. ఇక్కడ గాని పంపాడు వెళ్ళిపోవడం. ఇంకా దేవుడికి స్తోత్రాలు. మొన్న ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరికీ ఏం పంపాడు? నరులారా. అలా అనుకుని ఉండొచ్చు, మా అమ్మాయి పెళ్లి చేద్దాం, లేకపోతే మా కోలుకి చేద్దామని. రేపు నీది కాదు. దేవుడికి స్తోత్రాలు. ఇదే అనుకూల సమయం. నేడే నీకు ఎన్ని ఆలోచనలైనా ఉండొచ్చు, అసలు నువ్వు ఉంటావు గ్యారంటీ. అందుకనే రక్షణ అనేది మా అమ్మాయి పెళ్ళి అయ్యాక తీసుకుంటాను, లేకపోతే మా ఊడికి ఉద్యోగం వచ్చాక తీసుకుంటాను. ఇవాళ కానీ ఏసై వస్తే మీ ఊడు ఉద్యోగం సంగతి ఏంటి, నీ పెళ్లి సంగతి ఏంటి? ఇదే అనుకూల సమయం. పాత నిబంధనలో రేపు ఉంది, కొత్త నిబంధనలో రేపు లేదు. ఈరోజే. రేపు నీది కాదు. యవనస్తులు, మీరు బాప్తీసాలు తీసుకోవాలనుకుంటే మీ ఇంట్లో వెనకాల వాళ్ళు అంటారు పెళ్ళికి తీసుకుంది కానీ ఈ లోపల కానీ వేసే ఇచ్చాడు అనుకో, మీ అమ్మ కాపాడలేదు, మీ నాన్న కాపాడలేదు. కాబట్టి ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఈ మీటింగులో పాస్పోర్ట్లు లేని వాళ్ళు పాస్పోర్ట్ చేయించుకోండి, మెడికల్ లేని వాళ్ళు మెడికల్ చేయించుకోండి. ఎందుకంటే మనకి ఏసై ఎప్పుడో జత తెలియదు. దేవుడికి స్తోత్రం. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. ఇక ఫైనల్ ఇవన్నీ చేసుకున్నాక విదేశాలు వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. అంటే ఫ్లైట్ దగ్గర ఏం చూపించాలి? 1 బాప్తిసం, 2 మెడికల్, 3 ప్లేస్ కన్ఫర్మ్ అయింది చూపించాలి. ఇప్పుడు మనందరము పరలోకి వెళ్ళటానికి ఒక ఫ్లైట్ వస్తుంది, దాని పేరు మేఘం. దేవుడికి స్తోత్రాలు. మేఘం ఎక్కాలంటే ఎన్ని చూపించాలి? ఇప్పుడు ఫైనల్ ఏంటో తెలుసా? మేఘంలో ఎక్కడానికి రిజర్వేషన్ కావాలి. ఏంటి ఆ రిజర్వేషన్ అంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడు ఆయన వాడు కాదు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. ఈ 4 ఉంటే మేఘం ఎక్కించుకుంటాడు. ఈ గాని లేకపోతే మేఘం మీద తోసేస్తాడు కిందకే. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఎక్కాలంటే బాప్తిజం ఉండాలి, మారు మనసు ఉండాలి, ప్లేస్ కన్ఫర్మ్ ఉండాలి. మేఘములు ఎక్కడానికి రిజర్వేషన్ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. దేవుడి మాటలు మనందరిలో ఫలింపు చేయునుగాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తాను. ఆయన రాకడు వచ్చినప్పుడు ఎంత జాయిగా లెగితే వెళ్ళిపోతాడు ఆయన. దేవుడికి స్తోత్రం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ సేవకులు జాన్ డేవిడ్ గారిని నాయన యొక్క ప్రాంతములో మీ అన్యజనుల మధ్యలో మీరు ప్రత్యేకపరుచుకొని ఈ దృష్టత్వంలో ఉన్న ప్రజలను మళ్లించడం కొరకు వారిని మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంతమందిని మళ్లించినందుకు మీకు స్తోత్రాలు. ఈ కూటాల ద్వారా ఇంకా అనేక మందిని మళ్లించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాబోయే స్పీకర్స్ను కూడా మీరు కొలత లేని అభిషేకంతో నింపి వారిని కూడా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నా. ఈ మొదటి దినము నన్ను వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ వాక్కు మేము శ్రద్ధగా వినాలి. వినకముందు మా ఇష్టం, విన్న తర్వాత మా ఇష్టం కుదరదని చెప్పారు. మీ ఇష్టమే మేము చేయాలని మాకు హెచ్చరిక చేశారు. వినుట ద్వారానే మాకు విశ్వాసం వస్తుందని, దాని ద్వారానే విడుదల వస్తుందని మీరు మాకు తెలియచేశారు. తండ్రి, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు నిన్ను ఉపవాసం ఉండి అడుక్కున్నారు, కానీ వారు కడుక్కోకపోవడం ద్వారా ఫలితాన్ని చూడలేకపోయారు. ఈరోజు మీరు మాకు చెప్పారు, మీరు మామూలుగా ప్రార్థించిన, కన్నీటితో ప్రార్థించిన, ఉపవాసంతో ప్రార్థించిన మీ హృదయం అనే గిన్నె కడుక్కుంటేనే మీకు నింపబడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఏ పొరపాట్లున్నా, ఇంకా ఈ ఆచారం అనే కట్లున్నా, ప్రభు ఆమె ఇందాక చెప్పినవి నా దగ్గర ఉన్నాయి, నన్ను క్షమించండి, నన్ను కడగండి, ఈరోజు ఆ కట్ల నుంచి విడిపించండి. నేను ఇంటికి శరీర సంబంధిగా వెళ్ళకూడదయా, ఆత్మవశమై ఆత్మ సంబంధిగా నేను తిరిగి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడా, మీరు వస్తేనే నాకు విడుదల, మీరు వస్తేనే నిలబడతాను, మీరు వస్తేనే మా కొత్త మనసు వస్తుంది, మీరు వస్తేనే స్వభావం మారుతుంది, మీరు వస్తేనే విజయాలు ప్రారంభమవుతాయి. మీ అభిషేకము ద్వారానే నేను జయించగలుగుతాను. నీ అభిషేకముతో నన్ను నింపండి. నేను ఒప్పుకొని అన్ని ఒప్పింప చేయండి. పరిశుద్ధాత్ముడా, సహాయం చేయండి. నీ చేసిన పాపాలు 1 2 యేసయ్యా, అవి చెప్పాలంటే భయమేస్తుంది నాకయ్యా. మీరు చెప్పండి. నీ చేసిన పాపాలు 1 సయ్యా, అవి చెప్పాలంటే భయమేస్తుంది. నీ చేసిన పాపాలు 1 2 అవి చెప్పాలంటే నీ పాపిని యేసయ్యా, నీ దోషిని, నీ పాపిని యేసయ్యా, నీ దోషిని, నా హృదయం మార్చయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నా హృదయం నీ ఆత్మతో నింపయ్యా, నా మనసును మార్చయ్యా, నీ ఆత్మతో నా మనసును
దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మీటింగ్స్లో అనేక మందిని రక్షణకు సిద్ధపరచండి, మారు మనసుకు సిద్ధపరచండి, అభిషేకానికి సిద్ధపరచండి. అనేక ప్రజలను మీరు ఆకర్షించుకోండి, సహాయం చేయండి. విన్న వాక్యం ఫలింపు చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.